మధు ఒకసారి తను అడగండి, స్థానిక ప్రజాప్రతినిధి మీద అంటే అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి ఏమైనా ఎమ్మెల్యేని కలిసారా, కలిస్తే ఎమ్మెల్యే ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? రైట్ బ్రదర్ చెప్పండి, మీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మాకు సపోర్ట్ ఉన్నాడని చెప్పేసి అమర్నాథ్ రెడ్డి చెప్తున్నారు కదా, మరి మీరు వెళ్ళి ఎమ్మెల్యేని ఏమన్నా లేదు కలవలేదు మేము ఇంకా. అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు భయపడతారు కాబట్టి అట్లా చెప్పుకుంటున్నారు. బేసిక్గా సార్ని కలుస్తాం మేము కూడా, సార్ ఏంటి అంటే సార్ మేము ఇంకా తెలిసినంత వరకు ఇలాంటివి ఏవి ఎంకరేజ్ చేయరు అది ఇది అని అంటున్నారు. సో బట్ ఒకసారి మరి ఏంటో మేము కూడా కలిసి సార్ హెల్ప్ తీసుకొని మేము ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో? 20 ఫ్లాట్స్. 20 ఫ్లాట్స్. ఎంత ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి మీకు రెంట్ కట్టాలి? 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్స్ నుంచి రెంట్ కట్టట్లేదు. ఎందుకు మరి 5 ఇయర్స్ వరకు మీరు ఎందుకు వెయిట్ చేశారు? అంటే ఇది సివిల్ కేసు అయింది రెంట్ కట్టట్లే అని. అంటే మేము తొందరగా చేసి చెప్పాలన్నా అది సివిల్ కేసు అనేది ఎట్లా అవుతుందో మన అందరూ తెలుసు. ఎంతమంది బాధితులు ఉండే అవకాశం కోర్టులో ఉంది, కోర్టు ప్రకారం పోండి కానీ మీరేంటి ఇక్కడికి వచ్చేదనే డైలాగ్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు కోర్టులో డిలే చేసుకుంటే. ఇప్పుడు మాకు 1 year బ్యాక్ తీసుకొని వచ్చింది. ఎంతమంది బాధితులు ఉన్నారు ఈ ఒక్క బిల్డింగ్ లో 14 ఓనర్స్ ఉన్నారు. 14 ఓనర్స్ ఈ ఒక్క బిల్డింగ్ లో తీసుకుంటే మీకు 100 ఓనర్లు వెళ్తారు. వీళ్ళ ఎస్పెషల్లీ ఈ ఒక్క బిల్డింగ్ పరిస్థితి ఇంతేనా? మొత్తం టోటల్ బిల్డింగ్ న్యూజెన్ హాస్పిటల్స్, న్యూజెన్ హాస్టల్ అదే వీళ్ళు పర్టికులర్ అమర్నాథ్ రెడ్డి హాస్టల్స్ నుంచి అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళు తీసుకున్న అన్ని ఓనర్స్ దాదాపు ఇదే ప్రాబ్లమ్స్. ఎస్పెషల్లీ నాన్ లోకల్ ఓనర్స్ అయితే ఇంకా అసలు ఇంపాసిబుల్. ఈ న్యూజెన్ వాళ్ళకి ఎన్ని హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ? ఉంటే ఒక 20 పైన ఉంటాయి, 20-30 ఉంటాయి. ఇక్కడ గౌలిదొడ్డిలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. చాలా మంది వరకు ఇదే పరిస్థితి. నాకు చాలా మంది అప్రోచ్ అయ్యాను, మమ్మల్ని మీడియాలో న్యూస్ అంతా చూసి అప్రోచ్ అయ్యాను. ఇదే చేస్తున్నారు. మరి మీరు కేసు పెడితే ఏం జరిగింది? కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టినా ఓకే, వాళ్ళు ఇప్పుడు కొంత లోపల అమర్నాథ్ మెయిన్ పర్సన్ అయితే తప్పించుకున్నాడు. దాన్ని బయటికి తీయడానికి వాళ్ళు కరుణాకర్ సమ్మడి ఈస్ దేర్, వాళ్ళు ట్రై చేస్తున్నారని మాకు తెలిసింది. ఒంగోలు అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ వచ్చి నడుపుతున్నారో వాళ్ళంతా ఒకటే, వాళ్ళు ఎవరిని బయట వాళ్ళని రానివ్వరు. వాళ్ళ మాఫియా నడుస్తుంది ఇక్కడ. ఒకసారి అమర్నాథ్ నెంబర్ ఉంటే ఇవ్వగలుగుతారా? ఒకసారి నెంబర్ ఇంటే మనం కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేదండి అంత నెంబర్, అయినా స్విచ్ ఆఫ్ ఉంది. స్విచ్ ఆఫ్ చేసుకుని తప్పించుకొని తిరుగుతుండే. బేసిక్గా కేసు ఉంది తన మీద, స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడు ఆయన. స్విచ్ ఆఫ్ చేసుకుని పోలీస్ చేతులకు వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా ఎస్కేప్ అవ్వగలిగిండు? దీంట్లో పోలీసు వాళ్ళ సహకారం ఏమైనా ఉందంటారా? మాకు పోలీసులు బాగానే సపోర్టివ్ ఉన్నారు. అంటే సపోర్టివ్ అంటే వాళ్ళు దేవ్ సీన్ ఇట్ లైవ్ గా చూసిండ్రు, ఫోటోస్ వీడియోస్ వాళ్ళు కూడా చూసి వాళ్ళకి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రాపర్గా ఇలాంటి పర్సన్ ఉంటే ఖచ్చితంగా అది విల్ నాట్ అలౌ దెమ్ టు రోమ్ అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మేము ఇస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు డూ దిస్. అంటే మీకు ఏం జస్టిస్ కావాలి? మీ డిమాండ్స్ ఏంటి? ఏం లేదు మీను పర్టికులర్ ఇప్పుడు మా డిమాండ్ మా బిల్డింగ్ మాకు రావాలనేది ఎట్లయినా అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పేది చాలా చిన్న విషయం. చాలా మంది ఓనర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో మీరు మేబీ టుమారో డే ఆఫ్టర్ అందరు కలిసినాక అప్పుడు మీకు కరెక్ట్ తెలుస్తుంది. అందరి సేమ్ ప్రాబ్లం, రెంట్లు కట్టకుండా బెదిరి. రైట్ సీతంబర్ గారు, ఇంకొంతమంది ఇక్కడికి ఓనర్స్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు బొర్రా రాధాకృష్ణ గాంధీ. ఓకే, ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి మీకు ఇందులో? 5 ఫ్లాట్లు మా వియంకుడు గారి ఉన్నాయి. 5 ఫ్లాట్లు. ఓకే, తక్కిన 15 ఆయన ఫ్రెండ్స్, ఓన్ ఫ్రెండ్స్. 15 అంటే ఈయనే బిల్డరు. చూడండి, కోడూరు ఉంది. కోడూరు పిచ్చేశ్వరరావు మా వియంకుడు, ఆయనే కట్టారు ఇది. కట్టినప్పుడు ఫ్రెండ్స్ తీసుకున్నారు. మాకు కూడా కొన్ని అమ్ముతారంటే తలఒటి కాడి 15 మంది 15 తీసుకున్నారు. ఈయన కింద 5 ఉన్నాయి. వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి ఈయనే మేనేజ్మెంట్ చెప్పినారు, మీరే కట్టారు మీరే ఇస్తున్నారు కాబట్టి మీదే బాధిస్తాని. సరే, ఇవన్నీ ఇట్లా జరుగుతుండగా 2014లో అమర్నాథ్ రెడ్డి, ఈజ్ ఫ్రమ్ నెల్లూరు, అతను అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాడు. నేను బాగా రన్ చేస్తానండి, నేను చిన్నవాడిని, నన్ను హెల్ప్ చేయండి నాకు అంటే, ఈయన సరే కుర్రాడు బాగా చేసుకుంటాడు అని చెప్పి ఇచ్చాడు. ఈయన ఇచ్చిన తర్వాత అతను ఆ తర్వాత 2021 నుంచి అద్దె కడతలా. ఏంటి అని అడిగితే చెప్పడం, సమాధానం లేదు, ఫోన్ ఎత్తడం, గొడవ బిగినం. 1 year చూశారు వీళ్ళు. అప్పటికే ముదిరిపోయాడు. ఇంకా కొన్ని హాస్టల్ తీసుకున్నాడు, ఒక అసోసియేషన్ ఫామ్ చేశాడు. ఎంతమంది పిల్లలు ఉంటారు హాస్టల్స్? వాళ్ళు మమ్మల్ని కౌంటుకు కానీ దానికి పైకి వెళ్ళినవరు, వెళ్ళకూడదు. రూల్ ఎవరు లేడీస్ వీళ్ళంతా ఉద్యోగాలు చేసే పిల్లలు, సాఫ్ట్వేర్ పిల్లలు. యూ మస్ట్ నాట్ గో ఇన్సైడ్ అని చెప్తాడు రూల్. వాళ్ళ మనుషులు కింద ఉంటారు ఎప్పుడు కూడా, ఎవరిని వెళ్ళనివ్వరు. 200 నుంచి 250 మందిని లోన్ పెడతాడు. ఎలా పెడతాడంటే 3 రూముల్లో 3 9, హాల్లో 3, కిచెన్లో 1. ఎంతమంది అయ్యారు? 13 మంది అయ్యారు. 13 మంది దగ్గర అతను వసూలు చేసే డబ్బు ఏంటంటే 10,000 నుంచి 13,000 వసూలు చేస్తాడు ఒక్క రూమ్కి. ఒక్కొక్క 13,000 ఒక్కొక్క పిల్ల దగ్గర.
13 మందిని పెట్టి ఒక్కోసారి ఇద్దరు తగ్గుతారు, వాళ్ళు ఇష్టం లేక ఫుడ్ బాగోగా వెళ్ళిపోతారు, ఇంకో సైడ్కి వెళ్తారు అట్లా జరుగుతాయి. 10 to 13 పెడతాడు. గీజర్ వేస్తే డబ్బులు, ఏసీ వేస్తే డబ్బులు, ఇవన్నీ సెపరేట్ కరెంటు బిల్లు, ఇలా చేస్తాడు, వసూలు చేస్తాడు గట్టిగా. ముందే చెబుతాడు ఒక్కరోజు లేట్ అయితే 500 ఫైన్. ఓకే, అతను మాత్రం అంతా స్ట్రిక్ట్ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ మొత్తానికి ఓకే, మా లెక్క ప్రకారం ఫర్ మంత్ 26 లక్షల రూపాయలు వస్తాయి. సో కొంచెం మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు లోపలికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఇక్కడ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో విన్నారు కదా, ఫర్ మంత్ 26 lakh తను వసూలు చేసుకుంటాడు. ఇట్లా 5 years నుంచి రెంట్ కట్టకుండా పర్ మంత్ 26 lakh తను వసూలు చేసుకొని రెంట్ మాత్రం కట్టట్లేదు. ఇక్కడ ఓనర్స్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి స్పష్టంగా బహిరంగంగా అరికపూడి గాంధీ పేరు తీస్తున్నాడు. మా ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది, మేము ఏమైనా చేయగలుగుతాం, మీరు ఏం చేస్తారు అని చెప్పేసి ఆ ధైర్యంతోనే దాడులు చేస్తున్నారు. ఆ ధైర్యంతోనే ఇక్కడికి వచ్చి రెంటులు కట్టకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కోర్టు నుంచి నోటీస్ వచ్చినా కూడా వేకెట్ చేయండి, వేకెట్ చేయడమే కాదు ఎన్ని రోజుల వరకు అవుతున్నారో అన్ని రోజుల వరకు అద్దె చెల్లించాల్సిందే అని కోర్టు చెప్పినాక కూడా అతను నేను ఇవ్వను, కోర్టు మాట కూడా లెక్క చేయను, ఎందుకంటే మా వెనుక ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి ఓనర్తో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఓనర్ కూడా ఉన్నారు. సార్, ఇప్పుడు అరికేపూడి గాంధీ గారు ఏం మాట్లాడారంటే మాకు అసలు అతనికి సంబంధమే లేదు, బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళకి మేము సహకరిస్తాం, ఎప్పుడైనా కలవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నిజంగానే మీరు అనుకుంటున్నారా ఇంకా కూడా దీని వెనుక అరికేపూడి గాంధీ ఉన్నారని? సార్, వాళ్ళు చెప్పేది నిజంగా లింక్ ఉందా లేదా, వాళ్ళ కనెక్షన్ ఉందా లేదా, ఈజ్ మై గాడ్ ఫాదర్ అని చెప్పి వాళ్ళు అమర్నాథ్ రెడ్డి చెబుతున్నాడు. ఎవరు గాడ్ ఫాదర్? లోకల్ పొలిటికల్స్. ఓకే, అమర్నాథ్ మీరు చెప్పే పేరే అమర్నాథ్. ఇప్పుడు విన్నర్ కదా చిదంబరం గారు, అమర్నాథ్ ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఉన్న అరికపూడి గాంధీ మాకు గాడ్ ఫాదర్ అని చెప్పేసి ఆయన బహిరంగంగా ప్రకటించుకుంటున్నట్ట. మరి ఇంత ప్రకటించుకుంటున్నప్పుడు అరికపూడి గాంధీ ఎవరైతే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే దాన్ని ఖండించాలి కదా. ఎస్, ఇంకేమంటున్నాడు? ఇక్కడ ఏమంటాం సార్, అసలు ఎంత మాఫియా. చూసారా మీరు ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో? మీకు లెక్క చెప్పాను నేను, ఎంతమంది పిల్లలు పెడుతున్నారో, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంత ఈ కట్టిన ఓనర్స్కి ఇస్తున్నారో, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. 10 లక్షల రూపాయలు ఫర్ మంత్ సంపాదిస్తున్నారు ఈ హాస్టల్లో. ప్రతి హాస్టల్ రన్ చేసేవాడు. ఈ హాస్టల్ రన్ చేసే వాళ్ళందరినీ అసోసియేషన్ ఫామ్ చేసి, ఎందుకు అసోసియేషన్ ఫామ్ చేయాలి, దేనికోసం చేస్తున్నారు అసోసియేషన్ ఫామ్ మీరు? ఎవరి మీద దాడి కోసం, అద్దెలు ఎగ్గొడటానికి. ఈ చాలామంది ఓనర్స్ ఇక్కడ లేరు. వాళ్ళు ఫైట్ చేయలేక, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని యుద్ధం చేయలేక 4 ఏళ్ళు మేము కోర్టులో ఫైట్ చేసి ఆర్డర్స్ పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పెట్టి కోర్టులో కూడా పై కోర్టుకేసి కింద కోర్టుకేసి కింద కోర్టుకేసి పై కోర్టుకేసి చివరికి విజయం వచ్చింది. విజయం వచ్చిన తర్వాత మేము అమీనా, కోర్టు అమీనా అంటే తెలుసుగా, పవర్ఫుల్, ఈక్వల్ టు ఆర్డర్స్ కమిషనర్ అతన్ని తీసుకొచ్చాం. మేము ఫస్ట్ టైం ఇక్కడ 8-9 ఫ్లాట్లు విత్ పోలీసు, 30 మంది పోలీసు వస్తే కానీ మేము చేయించలేము. 30 మంది పోలీసుతో మేము చేసేపాటికి అతను పగపట్టేశాడు. ఇక నేను చెప్పినట్టు వింటలా వీళ్ళు, నేను డాన్ అని చెప్పినా కూడా వింటల్లా, నేనేంటో చూపించాలి. ఆ రోజు అమీనా మాకు నేను ఖాళీ చేపిస్తాను, నన్ను నమ్మండి అని మా లాయరు ఇద్దరు చెప్తే వచ్చాం, లేకపోతే మేము రాపోం. ఎందుకంటే అతను తెలుసు మాకు, ఈజ్ అ ఫెరిషియస్ మ్యాన్, దేనికైనా సిద్ధం. మర్డర్ అంటాడు, నిన్ను పైకి పంపిస్తాను ఇలా చెప్పాడు డైరెక్ట్గా. ఇట్టా పైకి వెళ్ళిపోతారో. నేను మా అసోసియేషన్ ఎన్ని బిల్డింగ్లు ఉండే తెలుసా, మంత్లీ వసూలు చేస్తాడు అది ఎంతని, అందరి దగ్గర ఈ గొడవల కోసమే. ఇంతమంది వసూలు చేసి వెమ్మటే దాడి చేశాడు. రెండోసారి ఎప్పుడైతే వచ్చామో భరించలేని కోపంతో ఈ రాడ్తో కొడితే మనిషి బతుకుతాడా? చూడండి, చూడండి, ఇది ఏంటి, ఈ రాడ్తో మనిషి బతుకుతాడా? ఈ రాడ్ ఎక్కడదే, ఇతను బిల్డింగ్ కడుతున్నాడు అక్కడ, ఆ బిల్డింగ్లో మొక్క, ఇది కొత్త బిల్డింగ్ కడుతున్నాడు, ఆ బిల్డింగ్లో మొక్క. మీకు ఉదాహరణకి అతను ఎంత డానో మీకు చెప్పాలంటే ఈ ఏరియాలో మీకు ఉదాహరణ చూద్దా. 380 గజాల్లో 5 ఫ్లోర్ది ఒకటి కట్టాడు, 6 ఫ్లోర్ది ఒకటి కట్టాడు. అంటే 180 గజాల్లో 6 ఫ్లోర్లు కట్టాడు. పర్మిషన్ లెక్కలు మాకు తెలియవు. నాకు తెలిసి నా నాలెడ్జ్లో నేను బిల్డర్నే. మరి ఎవరు ఇక్కడ ఇస్తారో అని తెలియదు నాకు. బంగారు తెలంగాణలో ఇస్తారో మీ ఇష్టం, 15 బిల్డింగ్లు ఇంత చిన్న దాంట్లో వేసుకుంటే మాకు తెలియదు. అలా ఇచ్చారంటే అతని ఇన్ఫ్లుయెన్స్ అట్లుందని నేను ఇన్ఫ్లుయెన్స్ గురించి చూడడానికి, అతను ఎంత దాదా ఇన్ఫ్లుయెన్స్. అయితే హాస్టల్ రన్ చేసే వాళ్ళందరూ దుర్మార్గులు కాదు.
దే ఆర్ సమ్ గుడ్ పీపుల్. వాళ్ళు ఇతను పిలిచినా రానంటారు వాళ్ళు. మేము గొడవలకు రాము, మనం అన్నం తింటున్నాం. అన్నం తినే చేయి నరకొద్దు. మనం పిల్లల దగ్గర డబ్బు తీసుకుంటున్నాం, తృప్తి పడదాం. మనం వానస్కి ఎగ్గొట్టొద్దు. మీకు ఎంత రావాలి ఇప్పటి వరకు? డబ్బు ఎంత రావాలి మీకు? సుమారుగా కోర్టుకు చూపించిన ఆర్డర్స్ ప్రకారం 2,86,00,000 రావాలి. 2,80,00,000. 5 years నుంచి ₹10 ఇట్లా ఓకే. మొత్తం 20 ప్లాట్లు కలిసి రైట్. 2,86,00,000 రావాలి. అంత డబ్బు వదులుకున్నాం మేము. ఎందుకోసం అంటే యుద్ధం చేయలేం, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఉభయం లేదు, ఓకే. ఇక్కడ న్యాయం జరగదు, అర్థమైపోయింది మాకు. ఓకే. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి కోర్టు అమీనా ఉండి లాయర్ చెయ్యిరిగిపోయింది. మా డ్రైవర్ అడ్డు పెడుతుంటే ఆడి చెయ్యిరిగిపోయింది. రైట్. ఇదిగోండి ఆ చేతులు ఇరిగిపోయిన సో మీకు ఫోటోలో చూపిస్తాను. విన్నాం కదా, ఇప్పుడు 2,80,00,000 రూపాయలు ఈ ఓనర్స్కి అమర్నాథ్ రెడ్డి నుంచి రావాలి. ఈ డబ్బు అడిగినందుకే ఇగో ఇటువంటి ఆయుధాలు, ఇటువంటి రాడ్లు తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళపైన, ఓనర్స్ వచ్చిన వాళ్ళపైన దాడి చేస్తున్నాడు. సో ఈ డబ్బు ఎగ్గొట్టే కార్యక్రమానికి, ఈ డబ్బు ఎగ్గొట్టేందుకు దాడులకు దిగుతున్నాడు. కోర్టు నుంచి స్పష్టమైన ఆర్డర్ ఉన్నాక కూడా. రైట్. మధు, ఒక ప్రయత్నం చేయండి మీరు. ఆయన ఏదైతే చెప్పారో ఆ అక్రమ బిల్డింగ్లకు సంబంధించిన విజువల్స్ తీసుకొని దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించుకొని మీరు దీన్ని క్లోజ్ చేద్దాం మనము. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. మొత్తానికి ఆ వివరాలు కూడా మీరు తీసుకోండి.